నేను వెళ్ళాం, ఇది ఎవరిదంటే పలానా పలానా అన్నారు, లీజు రాయంత అన్నారండి, రాయించారు. మనం దానికి తగ్గట్టుగా కొట్టాల సెక్యూరిటీ ఇచ్చాను నేను. ఈ తిరుమల అన్నది ఇవన్నీ కూడా అసలు విషయం చూడలేదండి. అసలు ఇవన్నీ కూడా అసలు పేర్లు ఇవన్నీ మనం చూడలేదండి. మాధవనాథన్ అరేంజ్ చేసినండి ఇవన్నీ కూడా. నాకేం తెలుసు అండి, నేను కొట్టాల సెక్యూరిటీ ఇచ్చాను, కావాల్సిన బట్టికి ఎంత కావాలన్నా అంత ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా ఇంజనీరింగ్ ప్లాన్లు మొత్తం అన్నీ మేము చేసాం. అంతవరకు చేయడం జరిగింది. 2,30,00,000 చిల్లర అంటే అక్కడ నేను చెప్పలేను. కస్టమర్ చెప్తే ఆయన తీసుకొచ్చారు సార్ కస్టమర్. సో మేము ఆయన వెరిఫై చేసుకున్నాము, ఆయన ప్రాపర్టీ చూసుకున్నాము, ఆయన లోన్ ఇచ్చాము, అంటే సెక్యూరిటీ తీసుకున్నాము. ఆయన ప్రాపర్టీ సెక్యూరిటీ ఇచ్చారు కదా మాకు. మేము మోర్ దాన్ 100% సెక్యూరిటీ, ఆయన ల్యాండ్స్, మేము వాళ్ళ ఫిష్ ట్యాంక్ ఆయన సెక్యూరిటీ తీసుకొని వాళ్ళ దగ్గర 4 కోట్ల పైన ప్రాపర్టీ సెక్యూరిటీ తీసుకొని ఇచ్చాం సార్. ఆయన కూడా ఆయన ఎకరాలు ఓన్ ఫిష్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ కోసం అని చెప్పి మేము అడుగుతాం. అప్పుడు లోన్ మాకు ఇంత లోన్ కావాలి అంటే అంత లోన్కి ఎందుకు కావాలి, ఎంత అడిగితే మేము ఇన్ని ఎకరాలు మేము లీజ్ చేస్తున్నాము, లీజ్ కూడా చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గట్టుగా మాకు కావాలని అడుగుతారు. నా కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చింది లీజ్ అగ్రిమెంట్ సెక్షన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. నా పేరు తిరుమల నాగరాజు, మా బ్రదర్ తిరుమల శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమల వడ్డిగాసు గారు, తిరుమల పద్మావతి అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు, మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండో లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు అగ్రిమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవాక్కయ్యాము అక్కడ బ్యాంకులో. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒకటి, 2,36,00,000 మీకు మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పి అంటే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించి ఒక విఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. 5 ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక 5 లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు, నీకు ఐటీఆర్ లేదు, లేదా నీ పొలం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నువ్వేం చేస్తావు, ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకు. ఒక మేనేజరు ఒక ప్రాబ్లంతో మేనేజరు ఫ్రాడ్తో ఇవాళ ఇంత దుష్కరం చేశారు. అదేవిధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్లు సృష్టించి అనేక రకాలుగా ఇంకా ఎన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇక్కడికి వస్తే కనపడుతుంది. అందుచేత ఇటువంటి జరిగినటువంటి వాళ్ళని పోలీసు వారి డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళపై చర్యలు తీసుకుని మా భూముల్ని వెంటనే విడిపించాలని, మాకున్నటువంటి ఇవన్నీ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా పరంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.